భారత చరిత్రలోనే 60 ఏళ్ల తరువాత అరుదైన రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు మోదీ. వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికవ్వడం మోదీ పట్ల అంటే ప్రజలు చూపించిన ఒక నమ్మకంగా మనం అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇక్కడ బలహీనమైన ప్రతిపక్షం ఉండటం వల్లే కూడా ప్రతిసారి కూడా మోదీకే ప్రజలు అద్దం పట్టారనే విధంగా కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి. మరి మోదీ తీసుకున్న నిర్ణయాత్మకమైన నిర్ణయాలు మనకు తెలుసు. చాలా వరకు కరోనా టైం, కోవిడ్ టైంలో కానీ, అలాగే మన సింధూర్ టైంలో కానీ చేసిన ఈ నిర్ణయాలకు సంబంధించి చాలా వరకు కూడా మోదీ ప్రతిసారి కూడా అంటే మనకి గుర్తుండే ఉంటుంది. మన్ కీ బాత్ సంబంధించి కూడా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని పలకరించే విధంగా కూడా మన్ కీ బాత్ ఇలాంటి చాలా కార్యక్రమాలను మోదీ ఇది చేశారు. బట్ వరుసగా కూడా 3 సార్లు ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు, ప్రజలు పట్టం కట్టారు. బట్ మోదీ తర్వాత నెక్స్ట్ ఎవరు ఈ విధంగా కూడా బీజేపీని నడిపించగలుగుతారు అనే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, చాలా వరకు మోదీ తీసుకున్న నిర్ణయాలు పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కానీ, అలాగే లాక్డౌన్ సమయంలోని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. బట్ ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజల నుంచి మోదీని ఒక నమ్మే వ్యక్తిగా, నాయకుడిగా కూడా నిలబెట్టాయా? మనం చూసాం ప్రతి ఒక్కటి కూడా మోదీ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలందరూ కూడా మోదీ వైపే చూశారు. ఇంకొకటి ప్రతిపక్షానికి సంబంధించి కూడా చాలా కరెక్ట్గా లేకపోవడం వల్లే కూడా ప్రధానినే ప్రతిసారి ఎన్నుకోవాల్సి వచ్చిందన్న కూడా విమర్శలు కూడా ఉన్నాయి. రైట్ బిందు, థ్యాంక్ యూ. సో మీరు చెప్తున్నట్టుగా కూడా ఆల్రెడీ పాలనాపరంగా విమర్శలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఈ రోజు ప్రధాని మోదీ చేరుకున్న ఈ అరుదైన చరిత్రని ఎవరు తాకలేరు అనే విషయం అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే గతంలో నెహ్రూ గారు 4,398 రోజుల పాటు ప్రధానిగా కంటిన్యూగా కొనసాగారు. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా 4,077 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఈ రోజుతో నేటితో 4,399 రోజులు పాలన అయితే పూర్తి చేశారు. ఈ రోజుకి 12 ఏళ్ల కాలంలో కూడా. సో ఓవరాల్ గా 3 సార్లు గెలిచి ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అదేవిధంగా మరొకరు ఈ చరిత్రని, ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే విధంగా కూడా ఎవరు లేరు. గతంలో కూడా ఈ 2024 ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇండి కూటమి కలిపి ఇటు మోదీని గద్దెదించాలి, ఇటు వాళ్ళు కైవసం చేసుకోవాలని భావించారు. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ ఇండి కూటమి మోదీ దరిదాపుకి చేరలేకపోయింది. కాస్త విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా కొన్ని పాయింట్లు, ఎందుకంటే ఒకవైపు జీడిపి వృద్ధి రేటు పెరిగినా యువతకి ఇవ్వాల్సిన ఉద్యోగాల కల్పన లేట్ కావడం, నిరుద్యోగం అనేది కూడా ఒక మైనస్ పాయింట్ గాని చూపించారు. అదే విధంగా కూడా చాలా మంది ధనవంతులు ఇంకా సంపన్నులుగా మారుతున్నారు తప్ప మధ్య తరగతి వాళ్ళపై ఈ పన్నుల భారం అనేది పడుతుంది అనే పాయింట్ కూడా ఉంది. ఇటువంటి ఆరోపణలు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఇటు ఈడీకి సంబంధించి మిగిలిన వాళ్ళని, అధికారులని టార్గెట్ చేస్తూ ఇటువైపు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రతిపక్షాలనే మాటలు కూడా వస్తూనే ఉన్నాయి. సో ఇన్ని ఆరోపణలు కూడా దాటుకొని ఇప్పటికీ కూడా ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక ఆన్లైన్ సర్వే కూడా చెప్తుంది ఏంటంటే, ఇటు మోదీని ఇంకా ఇప్పటికీ కూడా ప్రెసెంట్ డే వరకు కూడా చూసుకున్నట్టయితే ఇంకా 62% మంది ఇంకా మోదీకి పాజిటివ్ గానే ఉన్నారు. సో కాంగ్రెస్ కి అయితే 35% మాత్రం ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఓవరాల్ గా ఈసారి కూడా మోదీ విజృంభణ అనేది, మోదీ ప్రభంజనం అనేది ఇంకా ప్రజల్లో మోదీ మీద నమ్మకం, విశ్వాసం ఇంకా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రతిపక్షం ఇంకా బలంగా పుంజుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఓవరాల్ గా ఇటు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ సపోర్టర్స్ అందరూ కూడా ఈ రోజు మోదీ చేరుకున్న ఈ అరుదైన రికార్డ్ కి అయితే ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారు. సో దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ సమత గారు అందుబాటులో ఉన్నారు. సమత గారు, నమస్కారం అండి. సమత గారు వినిపిస్తుందండి ఆడియో? యా, ఆడియో వినిపిస్తుందండి. నమస్కారం అందరికీ. సో సమత గారు, ఈ రోజుతో ఇటు నెహ్రూ గారి రికార్డ్ ని కూడా బద్దలు కొట్టి ప్రధాని మోదీ గారు 4,399 రోజులు పాలన సాగించారు. సో అరుదైన రికార్డ్ అని చెప్పాలి ఇటు మీకు, అదేవిధంగా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా. సో మరి ఈ అరుదైన రికార్డ్ కి సంబంధించి, ఈ చారిత్రకమైన ఈ ఘటానికి సంబంధించి మీరేం చెప్తారు మీ వైపు నుంచి? అంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ 12 ఏళ్ల పాలనలో కూడా మోదీ, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి చారిత్రక నిర్ణయాలు ఈ బీజేపీ విజయ పరంపరకి మీకు సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నారు? 100% అండి. ఇది దేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మక మైలురాయి అండి. ఒక ప్రధాని ప్రజలచే ఎన్నుకోబడి 3 పర్యాయాలు కంటిన్యూగా ప్రధానిగా ఉండడం అనేది మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. దాంట్లో 2014లో మన ప్రజలందరూ కూడా ఒక ఆశతోని, ఒక సమర్థుడైన నాయకుడిని ఎన్నుకుంటున్నాం అన్న ఒక ఆశతోని ఎన్నుకున్నారు. 2019
ఆయన యొక్క పనితీరుకు ఆ, మీద నమ్మకంతో ఎన్నుకున్నారు. 2024 ఆయన చేసిన ప్రజలు మూడోసారి ఆయనకి పట్టం కట్టడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతమైన కార్యక్రమాలకు ఆయన చేసిన ప్రగతికి ఒక ఎక్సలెన్స్ సర్టిఫికేట్ లాంటిది మూడోసారి ఆయనని మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోవడం అనేది. సో ఇట్ సెల్ఫ్ సేస్ దట్ 2024 లో ప్రజలే ఒక ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన ఒక చేసిన పనులన్నిటికీ మూడోసారి ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అంటే 4399 రోజులు అవిరామంగా అంటే ఒక్క బ్రేక్ లేకుండా కంటిన్యూగా పాలన చేశాడు. అద్భుతమైన పాలన చేశాడు. అంతే కాకుండా ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి నిమిషం విరామం లేకుండా 1,05,575 గంటలు ఒక మహాప్రస్థానం అండి. ఇది ఒక మహాప్రస్థానం. ఇది ఒక అద్భుతమైన భారతదేశ చరిత్రలోనే అద్భుతమైన మైలురాయి. సో ఇటు సమతా గారు ఎన్నో ఆరోపణలు కూడా మోదీ మీద వచ్చాయి. ఇటు ఆల్రెడీ వ్యక్తిగతంగా కాకపోయినా సరే ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మోదీ మీద ఎటువంటి ఆరోపణలు రాకపోయినప్పటికీ పాలనా పరంగా చూసుకుంటే ఇటు యువతలో నిరుద్యోగం అనేది కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటీవల ఈ జనతా కాక్రోజ్ చేసిన ఈ జనతా కాక్రోజ్ పార్టీ కూడా చూసుకోవచ్చు మనం. దీనికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి సవాళ్ళని సరే ధీటుగా ఎదుర్కొని మోదీ ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. మరి ఇటువంటి ఆరోపణలన్నిటినీ చెక్ పెట్టే విధంగా బీజేపీ పార్టీ ఏమైనా ముందుకు వెళ్ళబోతుందా? ఆరోపణలన్నీ ప్రతి ఒక్క నాయకుడి మీద, ప్రతి ఒక్క మనిషి మీద, అట్లా నాయకుడే కాదు ప్రతి ఒక్క మనిషి మీద జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఉంటది, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ పక్కన పెడితే మనము ఆయన డెవలప్మెంట్ ఎన్ని రంగాల్లో చేశాడు. ప్రతి ఒక్క సంవత్సరం నుంచి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ హ్యాస్ ఎ రిమార్కబుల్ మైల్ స్టోన్స్. ఎవ్రీ ఇయర్ హీ హాస్ మేడ్ ఎ రిమార్కబుల్. ఇప్పుడు మొన్న 2024 లో ఆయన ఎలక్ట్ అవ్వగానే ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడండి? ఒక అన్నదాతలకు సంక్షేమం కోసము ఒక పిఎం కిసాన్ సంక్షేమ మీద ఫస్ట్ సంతకం పెట్టాడు. ఆ సంతకంలో 11 కోట్ల రైతులకు మేలు చేశాడు. సుమారు 4.5 లక్షల కోట్లను డైరెక్ట్ వాళ్ళ అకౌంట్స్ లకు చేరిపోయినాయండి. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్స్ లో పడేటట్టు చేశాడు. అలాగే దీనిలో చాలా మంది తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందారు. అదే కాకుండా 12 సంవత్సరాల్లో ఏకంగా విదేశాలు మన ప్రజలే కాదు విదేశాల్లో కూడా ప్రతి ప్రపంచ వేదికల్లో మన భారతదేశం ఒక మూల కూర్చొని వింటూ ఉండేదండి ఒకప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు భారతదేశం మాట్లాడుతుంటే ప్రపంచ దేశాలంతా నిశ్శబ్దం వహిస్తూ వింటున్నాయి. అంటే అటువంటి స్టేజ్ కి మనం తీసుకున్నాం. ఒక ఫ్రెజైల్ కంట్రీ స్టేజ్ నుంచి ఫ్రెజైల్ 5 నేషన్స్ లో ఉండే భారతదేశాన్ని తీసి ఆర్థికంగా అతి పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీగా తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారి పాలనకే చెందుతుందండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి చిన్న ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా డిజిటల్ ఇండియా ద్వారా ఇప్పుడు పల్లెల్లో కూడా మనం చిన్న కూరగాయలు కొన్నా, పాలు కొన్నా, ఏం కొన్నా డిజిటల్ గా చేస్తున్నాం. ఒకప్పుడు ఇది జరిగిందా? ఒకప్పుడు ఇవి జరిగినాయా? ఇవన్నీ ఆర్థికంగా గాని ఒక విదేశాల నుంచి కూడా అదే 70 లక్షల కోట్లను మన దేశానికి పెట్టుబడులు ఓకే సమత గారు, మనం కంటిన్యూ చేద్దామంటే ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. సో సమత గారు, మీరు చెబుతున్నట్టు ఎకానమీ పరంగా అదేవిధంగా దేశీయ జీడిపి వృద్ధి రేటు పరంగా కూడా గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఇటు మోదీ తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ యువతలో ముఖ్యంగా కూడా, ఎందుకంటే భావితరాలకి భరోసా కల్పించే విధంగా యువతలో నిరుద్యోగం అనేది పెరిగిపోయింది మోదీ పాలనలో అనే మాట అయితే మీరు ప్రతి చోట వింటూనే ఉన్నారు. దానికి సంబంధించి అనేక ఆందోళనలు కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి యువతకి సంబంధించి ఇటు బీజేపీ పార్టీ తరపు నుంచి ఇచ్చే సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనము ఒక ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం ఏంటి? భారతదేశం. భారతదేశంలోనే అత్యధికమైన యువత ఉన్నది. సో ఉపాధి కల్పన అనేది ఒక గవర్నమెంట్ అందరికీ ఉపాధి కల్పన ఎలా చేయగలుగుతుందండి? అక్కడికి మాక్సిమం ఉపాధి కల్పన కల్పించంగా కూడా మనకి స్టార్ట్అప్ ఇండియా అంటూ ఎంటర్ప్రైనర్స్ సమత గారు, మీతో మనం కంటిన్యూ చేద్దామండి. మీతో మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు అందుబాటులో ఉన్నారు. ఐలయ్య గారు నమస్కారం అండి.
సో ఐలయ్య గారు ఇటు ప్రధాని మోదీ ఈ రోజుతో ఒక చారిత్రక ఘట్టమైనటువంటి అంటే నెహ్రూ పాలనను కూడా దాటి ఈ రోజు 4399 రోజులు మేము పాలన కంటిన్యూ చేశామంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇటు సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రతిపక్షంగా కూడా మీరు ఇన్నేళ్ల పాటు 12 ఏళ్ల పాటు అటు బీజేపీ అధికారంలో ఉంది అంటే ఇటు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఓటమికి ముఖ్య కారణాలుగా ఏం చెప్తారండి? గతంలో నెహ్రూ గారు ప్రధానంగా చేస్తుంటే పేద ప్రజల సంక్షేమం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం చేసిండు. కానీ ఇలా మోడీ అధికార బలంతో, ధన బలంతో ధనికులని ఇంకా ధనికులు చేయాలని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పెరిగిపోయింది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఏమున్నా దేశాన్ని తాకట్టు పెట్టే రీతిలో మోడీ గారు చూస్తున్నారు. నెహ్రూ గారి పాలనకు మోడీ గారి పాలనకు నక్కకు నాగలోకం ఉన్న తేడా. మోడీ గారు భారతదేశంగా ప్రపంచంలో దేశాలకెల్లా పెద్ద ధనికుడు. అయినా ఈ రోజు రాహుల్ గాంధీకి చూడండి, సొంత ఇల్లు కూడా లేదు. అంటే దేశ ప్రజల కోసం సొంత యావత్ ఆస్తి కూడా ప్రజల కోసం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు ఏమున్నా విభజించు పాలించు అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక కులం పేరు చెప్పుకునో మతం పేరు చెప్పుకునో అయినా అధికారంలోకి వచ్చాను తప్ప దేశంలో పేద ప్రజలకు కొరిగింది ఏం లేదు. ఆనాటి పాలనకి ఈనాటి పాలనకు చాలా ఫరక్ ఉంది. గతంలో దేశంలో ఎన్నో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసినప్పుడు 20 సూత్రాలు కానీ, రాహుల్ గాంధీ గారు చేసినప్పుడు టెక్నాలజీ రంగంలో కానీ, కంప్యూటర్ రంగంలో కానీ ఎన్నో సమస్యాత్మక మార్పులు వచ్చి ఇవాళ భారతదేశం ఈ స్థాయికి ఇలా ఆర్థిక పురోగతి చెందడం యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియమ్మ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఎన్నో రకాల భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక దిగ్విజయంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ పాలన కానీ, మోడీ గారి వచ్చిన ఏముందమ్మా, ఆయన సూట్కు బూట్కు ఏమున్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇలా సర్దారా ఓట్లు తీసేసి ఇప్పుడు కూడా చూడండి ఇలా అప్రచారంగా 3 రాజ్యసభ సీట్లు ఉంటే వాళ్ళు 2 బలం ఉన్నా 3 దాన్ని కూడా అక్కడ మీనాక్షి నటరాజన్ గారు నామినేట్ చేసి దాన్ని తిరస్కరించారు. ఆమె మీద ఏం కేసు లేనప్పటికీ స్ఫూర్తి నోటీస్ తోటే కేసు తీసేసారు. అంటే ఆమె నామినేషన్ తిరస్కరించారు. ఇది అప్రజాస్వామికం. దీనివల్ల రేపు మళ్ళీ ఇది అక్కడ పార్లమెంట్ లో మెజార్టీ, రాజ్యసభలో మెజార్టీ రావడం కోసం ఇక ఎంపీలను కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ ఎట్లున్నాయంటే అప్రజాస్వామికంగా ఆయన పాలన చేసుకుంటూ ఏదో నేను చేస్తున్నానే విరవీగిపోతుంది తప్ప రేపు మహిళా బిల్లు పాస్ కావడానికి, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కావడానికి, పార్లమెంట్ లో మెజార్టీ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడి ఎలక్షన్ ఈసీని కూడా కొనుగోలు చేసే చరిత్ర ఇలా బీజేపీది, మోడీ ఉంది. బీజేపీ పాలనకు కాంగ్రెస్ పాలనకు చాలా వ్యత్యాసం. కాంగ్రెస్ ఐలయ్య గారు మీరు చెబుతున్నట్టు రెండిటికి పాలనా పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇటువంటి మీరు చెబుతున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఎందుకు ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళడానికి ఎందుకు కాంగ్రెస్ విఫలం అవుతుంది? ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇటు మోదీ ప్రధానిగా వచ్చారు. అదేవిధంగా ఇటు మోదీని బలంగా ఢీ కొట్టగలిగే ప్రత్యామ్నాయ నాయకుడు ఇటు కాంగ్రెస్ లో లేరు అనే మాట వస్తుంది. అటువంటి నాయకుడు లేకపోవటం వల్ల ఇటు ప్రధానికి సుదీర్ఘ కాలంగా అవకాశం ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అనే మాట వినిపిస్తుంది. వచ్చే 2029లో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం, దేశాన్ని రక్షించుకుంటాం. తప్పకుండా మోడీ ఏదైతే నిరంకుశ పాలనకు అన్ని రాష్ట్రాలు కూడా విభేదిస్తున్నాయి. కానీ ఆయన ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఓటర్లు తొలగించడం, మొన్న బెంగాల్లో చూసిరు ఏ రకంగా మోడీ గారు గెలుపు వచ్చిందో. అందుకే విభజించు పాలించే సిద్ధాంతాన్ని మోడీ ఎంచుకుంది కాబట్టి అది ఎన్ని రోజులు ఉండదు. 2029లో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం. తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. మొన్నే మీరు చూసిరు 420 420 సీట్లు ఇరి నేను రాజ్యాంగాన్ని మారుస్తా అంటే దేశ ప్రజలు అక్కడ అరికట్టి అత్యవసర మెజార్టీ ఇచ్చారు. అది కూడా తక్కువ మెజార్టీ తోటి పీఎం అయింది కాబట్టి నెక్స్ట్ ఆయనతో కూడా ఉండదు. ఏదైతే రాజ్యాంగ విలువలకు లోబడి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి పాలన తప్ప మోడీ గారు ఏమన్నా నియంతృత్వంగా మదాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని డబ్బుల ద్వారా ఆదాని, అంబానీ, అమెజాన్లని ఊడిగం చేస్తుండు. ఎక్కడ చూడండి మీరు పేదోళ్ళకి ఎక్కడ కూడా భారతదేశంలో లేకుండా మీరు చూడండి. ఇప్పుడు భారతదేశంలో 170-80% రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వ్యవసాయం మీద రైతుల మీద గుదిబండేటువంటి నల్ల చట్టాలు తెచ్చి ఆ రోజు మళ్ళీ నల్ల చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే ఉపసంహరించుకొని జాతికి క్షమాపణ చెప్పిండు. ఒక ప్రధాని హోదాలో నల్ల చట్టాలు తెచ్చిన వ్యక్తి మా పోరాట ఫలితంతో అవి క్యాన్సిల్ చేసుకొని జాతికి క్షమాపణ చెప్పిండు. రేపు కూడా 2029లో తప్పకుండా ఇక్కడ రైతులు కానీ, కార్మికులు కానీ, యువత ముఖ్యంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 2029లో భారీ మెజార్టీ తోటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం.
ఓకే అండి. సో సమత గారు, ఇప్పుడు ఐలయ్య గారు చెబుతున్నట్టు కూడా ఇటు మతపరమైన రాజకీయాలు, మతపరంగా ధృవీకరణతోనే ఇటు బీజేపీ ముందుకు వెళ్తుంది అనే మాట అయితే ప్రతి చోట వినిపిస్తుంది. ప్రతిసారి ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఇటు బీజేపీ మతపరంగానే ముందుకు వెళ్తుంది అనే వాదన ఉంది. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? 100% ఇది తప్పండి. మతపరంగా ఒకటి ఇప్పుడు బీర్లా అయ్య గారు ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, ఆయన మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ప్రపంచమంతా ప్రపంచమంతా మన దేశమే కాదు ప్రపంచమంతా తెలుసు మోదీ గారు ఎంత పని చేశారు, ఎంత సమర్థుడు, మోదీ గారి ప్రభుత్వ హయాంలో మన భారతదేశం ఎంత అద్భుతంగా నడిచింది అనేది కూడా తెలుసు. సో ఇప్పుడు రైతుల గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. మూడోసారి ప్రజలు ఎన్నుకున్నారంటేనే అదొక గొప్ప సర్టిఫికేట్ అండి. సో మీరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మంచి చేసినప్పుడు దేశం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం సగం రాష్ట్రాల్లోనే ఉండాలి కదండి. సగం రాష్ట్రాల్లో కూడా లేకుండా ఎందుకు కేవలం 2-3 రాష్ట్రాలకు, అది కూడా నెక్స్ట్ మీరు రాసి పెట్టుకోండి. ఆ రాజీనామా చేయాలా, రాజీనామా చేయాలి. మన డిలిమిటేషన్ పేరు మీద, మహిళా బిల్లు పేరు మీద రెండింటికి 3 పెట్టి పార్లమెంట్ ఓడిపోయిండు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి. మీరు మాట్లాడినప్పుడు నేను సమయం పాటించాను. నన్ను మాట్లాడేవండి. నన్ను మాట్లాడదాం ఐలయ్య గారు ఒక్కసారి. సో ఈ రోజు మేము సగర్వంగా 12 ఏళ్లు మా నరేంద్ర మోడీ గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిలు, చేసిన పనులన్నీ కూడా మేము సగర్వంగా అకౌంట్ చూపిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం చేసామనేది ముఖ్యం. ఏం చేశారనేది చూపించండి. ఫస్ట్ చెప్పండి, ఎన్ని హామీలు ఇచ్చినారు, ఎన్ని అమలు చేసినారు. 2.5 సంవత్సరాలు అయినాయి. ఏం చేశారు? రైతులకు ఏం చేశారో చెప్పినాను. మన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. సార్ నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మీరు డిబేట్ కాదు. మనం సమత గారి కన్క్లూజన్ తీసుకున్న తర్వాత మీ వర్షన్ కూడా మనం విందామండి. సో నేను తెలంగాణ ప్రజలకు ఏకంగా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు మేము చేసిన ప్రగతిని మేము మీ ముందు పెడుతున్నామండి. అదే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏమేం చేశారు, ఎంత ప్రగతి చేశారు, అసలు తెలంగాణ ప్రజలకు ఏం చేశారని పెట్టే ధైర్యం ఉందా అండి? పెడుతున్నారా? చెప్పండి. సో మనం ఒక విశ్వగురువుగా మన దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు మనిషికి మనము సపోర్ట్ చేయాలి. అదే కాకుండా నేను ఈ వేదికగా నేను తెలంగాణ ప్రజలకు కోరుతున్నది ఏంటంటే, మనము 2024లో వికసిత్ భారత్ గా ఎదుగుదాం అనుకున్నప్పుడు మన తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళ రోల్ కూడా 100% దీనిలో ముందంజలో ఉండాలి. దానికి కూడా మనం సహకరించాలి. నరేంద్ర మోడీ గారికి మనం అందరం సహకరించి ఒక వికసిత్ భారత్ గా మనం ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం కూడా వచ్చిందని చెప్తున్నాను. సో ఐలయ్య గారు, ఇప్పుడు ఇక్కడ ఇటు బీజేపీ నాయకులు చెబుతున్నట్టు కూడా ఇటు ఎంతో అభివృద్ధి చేశాం, అదే ధైర్యం ఉంటే ఇటు కాంగ్రెస్ కూడా ముందు పెట్టాలి చేసిన కార్యక్రమాలు అంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ మా తెలంగాణ అంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారు. నేను ఒకటి చెప్తామ్మా, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆభరణాలు రద్దు చేసింది, సీలింగ్ యాక్ట్ తెచ్చింది, ఎన్నో సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొన్న పేదోడికి సొంత ఏ గ్రామంలో ఆ గ్రామం హక్కుగా జాతీయ ఉపాధి హామీ పథకం తెస్తే దానికి తూట్లు పొడిచి ఇవాళ గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసారు. ఇప్పుడు మా చెల్లె చెప్పినట్టుగా తెలంగాణ గురించి చెప్తున్నావు. తెలంగాణ 10 ఏళ్ళు అప్పులైనా మా ప్రజాప్రభుత్వం ద్వారా పేదోడు సొంత ఇంటికాలు నెరవేర్చడం, ఇందిరం మిల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఒక మాట నేను చెప్పేది, నేనేమంటున్నా, మా పాలనకు మీ పాలన మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఇంచుమించు 16, 17, 18 రాష్ట్రాల్లో మీ డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. ఎందుకు వెనకబడుతుంది? రైతుల మీద గుదిబండి ఎందుకు పెడుతున్నారు? కనీసం మీరు రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనలేని పరిస్థితుల్లో ఎక్కడున్నాయి తల్లి? మేము ట్యాక్స్ రూపాయి కడితే మాకు 40 పైసలు ఇస్తున్నారు, వాళ్ళు రూపాయి కడితే 6 రూపాయలు ఇస్తున్నారు. మీ గుజరాత్ మేము కట్టే ట్యాక్సులు మేము రూపాయి కడితే మాకు 40 పైసలు ఇస్తున్నారు, వాళ్ళు రూపాయి కడితే 6 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ సక్సెస్ అయిందమ్మా?
సార్ హైయెస్ట్ తెలంగాణ ఎకానమీ ఇలా ఏ రాష్ట్రంలో తెలంగాణ ఉందండి? తెలంగాణ ఏ ఇలా రాష్ట్రంలో భారతదేశానికి సమత గారు మనకి వన్ బై వన్ మాట్లాడితేనే మనకి ఇక్కడ అర్థం అవుతుందండి, లేదు అంటే ఇటు మనకి ఆడియో ఎవరికి అర్థం కాదు. ఒకసారి సమత గారు మనం మాట్లాడదాం. సమత గారు చెప్పినట్టుగా ఎల్లాక మాట్లాడిన సరే నేను ఒప్పుకున్నా. నేను చెప్పేది వినండి, ఇవాళ తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్. దేంట్లోనూ ప్రజాపాలన, సొంతింటి కళ నెరవేర్చడం కానీ, పేదోనికి సంక్షేమాలు అందించడం కానీ, ఇందిరమ్మిళ్ళ విషయం కానీ, రేషన్ కార్డులు కానీ, భారతదేశంలో మీ డబుల్ ఇంజన్ ఉన్న కాడ ఎక్కడ కూడా గొప్పోడు తినే సన్న బియ్యం ఏ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఇవ్వలే. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర భారతదేశంలో అత్యధికంగా రైతులు ఓట్లను పండిస్తున్నారు తల్లి. సమతాను మీరు ఐలయ్య గారు మీరు అంటున్నట్టు ఈ 2.5 ఏళ్ల పాలనలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 12 ఏళ్ల పాలనలో ఇటు ఆల్రెడీ బీజేపీ ఉంది. ఎందుకంటే అభివృద్ధి పరంగా కానీ పాలన పరంగా కానీ ప్రజల మద్దతు తీసుకుంటుంది. బ్రిటిష్ పాలనలో 1931లో అయిన కులగణనలో జనగణన, మరి మోడీ బీసీ అంటాడు. ఇక తెలంగాణలో రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి ఉన్న బీసీల కోసం 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో మేము ఇస్తే ఒక బీసీ బిడ్డగా బీసీల కోసం ఎందుకు చేస్తలేడు? అదే ఇవాళ ఢిల్లీలో మా సర్కార్ ఉంటే తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేది కదా. వీటిని అన్నిటిని అడ్డుకుంటున్నాడు. రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చారు. మీరు మేము అధికారం వస్తే నల్లధనం తీసుకొస్తాం, ప్రపంచ బ్యాంక్ నుంచి మొత్తం ముందుకొస్తాం, జన్ధన్ ఖాతా ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు అన్నాడు. 15 రూపాయలు వేసారు తల్లి. 15 రూపాయలు చెప్పమ్మా. నీ పార్టీ గురించి నువ్వు చెప్పుకో, నా పార్టీ గురించి చెప్తా. నేను కూడా హిందువునే, నేను రోజు రాముడిని పూజిస్తా. కానీ హిందూ పేరు మీద, రాముని పేరు మీద ఓట్లాడడం తప్పు. సంక్షేమాలు ఇవ్వండి, అభివృద్ధి చేయండి, దాని మీద ఓట్లాడండి. రాముడి పేరు మీద ఓట్లు అడగట్లేదు సార్. మేము రేవంత్ రెడ్డి రాగా మా కాంగ్రెస్ అంటే మేము జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం. నేను కూడా శ్రీరామ్ చేస్తా, హనుమాన్ జయంతి చేస్తా. ఐలయ్య గారు ఇటు దేవుడి మీద ఉండే మతాల ప్రాతిపదికన ఉండే అభిప్రాయాలు వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు ఒక బీజేపీకి హిందూ ముస్లిం ఉండొచ్చు, అదే విధంగా ఇటు కాంగ్రెస్ కూడా హిందూ ముస్లిం అనే మతాల తేడా ఇక్కడ ఎక్కడ ఏమీ లేదు. రాజకీయాల పరంగా రాజకీయాలు చూద్దాం, అదే మాట్లాడదామండి మనం. కాంగ్రెస్ చరిత్ర చూస్తే భారతదేశాన్ని స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సంవత్సరాల ఆర్థిక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రతి వాడికి హక్కుగా ఉండాలనేది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కానీ హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రిస్టియన్స్ వేరని ఎలక్షన్ రాగానే మతాల పేరు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఈ 12 ఏళ్లలో మోడీ నిరంతృత్వ పాలన తప్ప, నియంత్రిత పాలన తప్ప ఎక్కడ కూడా లేదమ్మా. ఈ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ అయింది మన బీజేపీ హయాంలో. కాంగ్రెస్ పార్టీ టైంలో ఏం జరిగిందండి? ఇప్పుడు బీజేపీ వచ్చాకనే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ ప్రతి విషయంలో కూడా ముందడుగేది ధీటుగా ప్రపంచ దేశాలకు ధీటుగా నిల్చున్నారు. అదే ప్రపంచ దేశాలు మొత్తము ఒక మనిషికి 36 ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఒక మహిళ ప్రధానిగా పాకిస్తాన్ అవార్డు ఒక నరేంద్ర మోడీ గారికి సార్. మంచిగా మెచ్చుకునే మనసు కూడా ఉండాలి సార్. మంచి చేసిన డ్యూటీ. మేము కూడా అదే అడుగుతున్నాం. ప్రజలకు ఏది శ్రేయస్కరమో, ప్రజలకు ఏది ఇంపార్టెంట్. ఒక మహిళ ప్రధాని ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ పాకిస్తాన్ చిత్తు చేసింది. ఐలయ్య గారు, సంతా గారు, ఇప్పుడు మీరు వాదించుకోవడం వల్ల ఇక్కడ ప్రజలకు ఎటువంటి లాభాలు ఉండవండి. మీరు రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద వాదించుకుంటే లాభం ఉండదు. ఒక పాయింట్ అమ్మా, ఒక పాయింట్, ఒక్క అవకాశమే. గతంలో పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పుడు పాకిస్తాన్ ఓడగొట్టింది ఆ ఇందిరాగాంధీ ప్రధానిగా. మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం అయినప్పుడు చాట్ గా ఎట్లా కాంప్రమైజ్ యుద్ధం ఆపేసిండు పాకిస్తాన్ తోటి. ఎందుకు గెలవలే, ఎందుకు చేయలే పాకిస్తాన్ ను? మోడీ గారి వైఫల్యం కదా. సమయం లేదు, జస్ట్ కన్క్లూజన్ పరంగా ఇప్పటికే అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఉంది మోడీ పాలన తప్ప, మోడీ పాలనలో భారతదేశంలో ఏ రాష్ట్రం సుఖంగా లేదు, ఏ రాష్ట్రం ఆర్థికంగా పురోగతి చెందలే. ఎక్కడో యుద్ధం అయితే మన తన రేట్లు పెరుగుతాయండి. మన పేదోడి మీద నడ్డి విరిసి 5 రాష్ట్రాల ఎలక్షన్లప్పుడు రేట్లు పెంచా అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి రోజు రూపాయి పెంచుకుంటూ పోతున్నాడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మీద.
సమత గారు ఇప్పటికే చెబుతున్నట్టు మోదీ పాలనలో రేట్లు పెరిగాయి, అదే విధంగా ట్యాక్సుల రేట్లు కూడా పెంచారు. అది మధ్యతరగతి ప్రజల మీద అది భారంగా ఉందనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు అన్ని స్టేట్స్ లో, ఇండియాలో అన్ని స్టేట్స్ లో మాక్సిమం స్టేట్ ట్యాక్స్ ఉన్నది తెలంగాణలోనే అండి. పూణే తర్వాత మాక్సిమం సెకండ్ హైయెస్ట్ ట్యాక్సెస్ వేసేది తెలంగాణలోనే. మరి 33% ట్యాక్స్ వేస్తున్నారు, తగ్గించుకొని 32 రూపాయలు వేస్తున్నారు లీటర్ పెట్రోల్ డీజిల్ కి. ఎప్పటి నుంచో ఉంది కదా, ఇప్పుడు కొత్తగా పెంచింది కాదు కదా, గత ప్రభుత్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. మన ప్రజలు బాధపడుతున్న సిచ్యువేషన్ లో హెల్ప్ చేయకపోతే ఇప్పుడు ఎప్పుడు మన ప్రభుత్వం ప్రజల అండన ఉండేది? మీరు సామాన్య ప్రజలకు హైడ్రా పేరుతోని వాళ్ళ ఇల్లులు కూడా కొడతారు, మూసీ పేరుతోని వాళ్ళ ఒక నివాస స్థలం లేకుండా వాళ్ళని భయభ్రాంతులను చేస్తారు, రియల్ ఎస్టేట్ కుదేలు చేస్తారు. పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ పెరిగినప్పుడు మీ చెరువులను, గుంటలను, ప్రభుత్వ స్థలాలను కాపాడమే హైడ్రా. పేదోడి ఇల్లు కూర్చోడం కాదు. పేదోడి సొంతింటి కళ నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ. పేదోడి సొంతింటి కళ నెరవేర్చేది 4.5 లక్షలు ఇచ్చినాము, ఇంకా 2.5 లక్షలు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాము. 7 లక్షల ఇండ్లు తెలంగాణలో 7 లక్షల ఇండ్లు కాంగ్రెస్ పార్టీ పేదోడి సొంతింటి కళ నెరవేరుస్తుంది. 4.5 లక్షలు ఇదివరకే ఇచ్చినాం, రెండో విడతగా 2.5 లక్షలు ఇస్తున్నాం. పేదోడి సొంతింటి కళ నెరవేరుస్తున్నాం. మీ లెక్క పేదోడి గుదిబండ చేస్తలేము. మీ మోడీ వేసుకునేది కోట్లలో ఉంటుంది సూటు. మీ మోడీ కోట్లకే ఖర్చు పెడుతుంది. అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇల్లులు ఎప్పుడు ఇస్తారండి? ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొట్టి నువ్వు ఓకే అండి, మనకి సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సమత గారు, అదేవిధంగా ఐలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నాం ఇప్పటికే బీజేపీ పార్టీ మూడు సార్లుగా కూడా అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇంకాస్త ముందుకు వెళ్తామంటూ కూడా బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ ఎలాగో 2024లో మేము పోటీ ఇచ్చాము, ఏ విధంగా అయితే ఎంత పర్సెంటేజ్ తగ్గిందో ఈసారి కూడా అదే విధంగా మేము గట్టి పోటీ ఇచ్చి రాబోయేసారి కూటమి పార్టీ, ఇండి కూటమి, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి